హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. లాస్ట్ సండే అయితే సండే సజెషన్ లో తెలుగు సిరీసెస్ అయితే సజెస్ట్ చేయడం జరిగింది, తెలుగు డబ్బిడివి. ఈ వీక్ కూడా తెలుగు సజెస్ట్ చేద్దామని అయితే నిర్ణయించుకున్నాడు భయ్య. అందుకే నెట్ఫ్లిక్స్ లో ఉన్న ది విచర్ టోటల్ 3 సీజన్స్ కూడా తెలుగులో అవైలబుల్ గా ఉంటుంది. ఈ సిరీస్ ని అయితే మీ ముందుకు తీసుకొచ్చాను ఈ సండే సజెషన్ లో. యాక్చువల్లీ దీనికి ఇంకా టైం ఉంది, తర్వాత పెడదాం అనుకున్నా, బట్ ఎలాగో సీజన్ 4 రాబోతుంది, పైగా తెలుగు డబ్బిడ్ కంటెంట్ కూడా అడుగుతూనే ఉన్నారు. సో అందుకే ఈ సండే పెట్టేస్తున్నాను. అండ్ ఈ సిరీస్ కి సంబంధించి కొన్ని కొత్త అప్డేట్స్ కూడా ఉన్నాయన్నమాట, వాటి గురించి కూడా ఈ వీడియోలో మాట్లాడదాం. సో ఇన్ కేస్ మీరు విచర్ చూసేసి ఉంటాయి, ఈ వీడియో చివరి వరకు చూడండి. దీని గురించి కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే ఉన్నాయి, అవి మాట్లాడుకుందాం లాస్ట్ లో. ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోదాం. ది విచర్ ఇది ఒక ఫ్యాంటసీ డ్రామా సిరీస్ భయ్య. నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ గా ఉంటుంది. టోటల్ 3 సీజన్స్ ఉన్నాయి. ప్రతి సీజన్ కూడా 8 ఎపిసోడ్లు అయితే ఉంటాయి అనమాట, 24 ఎపిసోడ్లు అయితే ఉంటాయి. ఇక స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే సిరీస్ మొత్తం కూడా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయితే గెరాల్ట్ ఆఫ్ రివియా అన్న మెయిన్ లీడ్ క్యారెక్టర్ భయ్య. తను సాలిటర్ మాన్స్టర్ హంటర్ అనమాట. ఏదైతే డెస్టినీకి డిసైడ్ అయి ఉన్నాడో ఒక వరల్డ్ కి అయితే నావిగేట్ చేస్తూ ఉంటాడు. ఒక పక్కన తన స్టోరీ నడుస్తుంటుంది, వేరొక పక్క ప్రిన్సెస్ సిరి అనే ఒక క్యారెక్టర్ నడుస్తుంటుంది. అండ్ అనదర్ సైడ్ ఎన్ఎఫ్ఆర్ ఆఫ్ వ్యాంగర్బెర్గ్. ఇలా ఈ 3 క్యారెక్టర్స్ డెస్టినీస్ కి ఎలా చేరుకున్నారు, వాళ్ళ స్టోరీస్ ఏంటి, అసలు వరల్డ్ ఏంటి, ఈ మాన్స్టర్స్ ఏంటి, వీటన్నిటి చుట్టూ నడుస్తుంది అనమాట ది విచర్ అన్నది. ఒకవేళ మీరు కనుక ఫ్యాంటసీ అండ్ అడ్వెంచరస్ సిరీస్ కి ఫ్యాన్స్ అయి ఉంటే ఈ సిరీస్ అయితే ఖచ్చితంగా చూడమని చెప్తే అసలు మిస్ అవ్వద్దు. ఇక సీజన్ 1 విషయానికి వచ్చేస్తే ఆరిజిన్స్ అండ్ డెస్టినీ భయ్య క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్స్ అయితే ఉంటాయి. గెరాల్ట్ క్యారెక్టర్ కానీ, ఎన్ఎఫ్ఆర్ క్యారెక్టర్ కానీ, అండ్ సిరి క్యారెక్టర్ కానీ, వీళ్ళ ముగ్గురు క్యారెక్టర్స్ ని కూడా నాన్ లీనియర్ టైమ్ లైన్స్ లో ప్రెజెంట్ చేస్తారు. ఎవెన్చువల్లీ మొత్తం అంతా కూడా కవర్ చేస్తారన్నమాట. స్టోరీస్ అన్ని కూడా చాలా బాగా చూపిస్తారు. క్యారెక్టర్ ఇంట్రడక్షన్స్ అయితే ఫిదా అయిపోతారు మీరు. సీజన్ 1 మొత్తం కంప్లీట్ అయ్యేసరికి ఆ మాన్స్టర్ హంటింగ్ అడ్వెంచర్స్ కానీ, ఎన్నిఫర్స్ ట్రాన్స్ఫర్మేషన్ కానీ, అండ్ సిరీస్ ఎస్కేప్ కానీ, ఇవన్నీ కూడా టాప్ నాచ్ అయితే ఉంటాయి. చాలా బాగా బుక్ అవుతారు భయ్య సిరీస్ కి అయితే. అండ్ మెయిన్లీ చెప్తున్నా, సీజన్ 1 అయ్యేసరికి ఖచ్చితంగా సీజన్ 2 చూద్దామని అయితే ప్రిపేర్ అయిపోతారు. సీజన్ 1 అయితే బింజ్ అయితే చేస్తారు, అందులో డౌటే లేదు. వరల్డ్ బిల్డింగ్ చాలా బాగుంటుంది, స్టోరీ టెల్లింగ్ అయితే సూపర్ గా ఉంటుంది. ఇక సీజన్ 2 బాండ్స్ అండ్ బ్యాటిల్స్ అయితే ఉంటాయి భయ్య. గెరాల్ట్ అండ్ సిరి అండ్ తనని ప్రొటెక్ట్ చేయడానికి గెరాల్ట్ చేసే పనులు అయితే ఇవన్నీ చాలా చూపిస్తూ ఉంటారు. అండ్ ఎన్నిఫర్ స్టోరీ కూడా చాలా స్ట్రాంగ్ అయితే ఉంటుంది. అండ్ ఒక బ్యాటిల్ కి అయితే దారి తీస్తారన్నమాట. ఇవన్నీ చెప్తే మీకు అర్థం కాదు, సిరీస్ చూసిన వాళ్ళకి అయితే చాలా క్లియర్ గా అర్థమైపోద్ది, కానీ జస్ట్ ప్లాట్ కోసం చెప్తున్నా అంతే, అంతకుమించి అయితే ఏం లేదు. ఈ సీజన్ 2 అన్నది ఎక్కువగా డీప్లీ ఎమోషనల్ బాండ్స్ బిట్వీన్ క్యారెక్టర్స్ అయితే చూపిస్తారు భయ్య. మెయిన్ లీడ్స్ అండ్ ముగ్గురు క్యారెక్టర్స్ కి వాళ్ళ మధ్య నుండి ఎమోషనల్ బాండ్ ని చాలా బాగా చూపిస్తారు. కొత్త కొత్త థ్రెడ్స్ అయితే ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తారు. అండ్ మ్యాజికల్ లోర్ అని అయితే ఉంటుంది అనమాట, దాన్ని కూడా మంచిగా ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తారు. పవర్ అండ్ డెస్టినీ ఈ రెండింటిని అయితే సీజన్ 2 లో చాలా బాగా బ్యాలెన్స్ చేసి చూపించడం అయితే జరుగుద్ది. మరి సీజన్ 1 అంత తోపుగా ఉండకపోయినా సీజన్ 2 అయితే మిమ్మల్ని సాటిస్ఫై అయితే చేస్తుంది భయ్య, అందులో డౌట్ లేదు. ఇక సీజన్ 3 విషయానికి వచ్చేస్తే ఇది చాలా బాగుంటది భయ్య. 3 అన్నది మొత్తం బ్రింక్ ఆఫ్ వార్ గురించి అయితే ఉంటది అనమాట. ఒక యుద్ధం నడుస్తుంది. మాన్స్టర్స్ కన్నా కూడా మనుషులు అంత ప్రమాదకరంగా ఉంటారు అన్నది మీరు ఈ సిరీస్ లో చూస్తారు. సీజన్ 3 లో ఎన్ఎఫ్ఆర్ క్యారెక్టర్ గానీ, సిరి క్యారెక్టర్ గానీ, గెరాల్ట్ గానీ క్యారెక్టర్స్ అయితే ఫుల్ గా డెవలప్ అయిపోతే చాలా బాగుంటుంది. అండ్ సిరీస్ పవర్స్ అయితే అదిరిపోతాయి అనమాట. అండ్ ఎన్ఎఫ్ఎస్ ట్రాన్స్ఫర్మేషన్ అయితే తోపు ఉంటుంది భయ్య సీజన్ 3 కూడా. ఆ క్యారెక్టర్ ట్రాన్స్ఫర్మేషన్ చాలా బాగా వర్కౌట్ అవుద్ది. ఆర్క్ అయితే సూపర్ గా ఉంటుంది. మీకు 3 సీజన్ లో కూడా మిమ్మల్ని హుక్ చేసే క్యారెక్టర్ అంటే మెయిన్ గెరాల్ట్ క్యారెక్టర్ అని చెప్తా. చాలా బాగుంటుంది. మెయిన్ గా యాక్టర్ పర్ఫార్మెన్స్ కూడా అదిరిపోద్ది అని చెప్తా. హై స్టేక్ యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయి, మంచి ఈవెంట్స్ అయితే సెట్ చేసుకుంటారు. ఎపిసోడ్ కి క్లిఫ్ హ్యాంగర్స్ బాగుంటాయి. అండ్ ఆ లీడ్ కూడా చాలా బాగా ఇచ్చుకుంటారు భయ్య సీజన్ 4 కోసం. ప్రతి సీజన్ కూడా మీరు బింజ్ అయితే చేస్తారు. నేనైతే అలాగే చేసా, ఎక్కడ ఆపలేదు, కంటిన్యూగా చూసుకుంటే వెళ్ళిపోయేవాడిని నేను. సీజన్ 1 చూసాక సీజన్ 2 కోసం అయితే పిచ్చ వెయిట్ చేశా. సీజన్ 2 కంప్లీట్ చేశాక సేమ్ అదే వెయిటింగ్ అయితే సీజన్ 3 కూడా వెయిట్ చేశా. నన్ను ఎక్కడ ఏ సీజన్ కూడా డిసప్పాయింట్ అయితే చేయలేదు భయ్య. నాకైతే చాలా బాగా వర్కౌట్ అయిన 3 సీజన్స్ కూడా. మీరు కనుక ఒకవేళ ఎపిక్ ఫ్యాంటసీ అండ్ వరల్డ్ బిల్డింగ్ తో ఉన్న సిరీస్ చూద్దాము అనుకుంటే ఖచ్చితంగా ఈ సిరీస్ అయితే చూడండి. ది విచర్ అన్నది చాలా బాగుంటుంది భయ్య. మ్యాజికల్ ఎలిమెంట్స్ పరంగా ప్రతిదీ కూడా చాలా అడ్వెంచరస్ గా అయితే ఉంటుంది. ఇంకా మాన్స్టర్స్ సెటప్ కానీ, విజువల్స్ కానీ, టెక్నికల్ వర్క్ కానీ అదిరిపోద్ది అనమాట. అందులో అయితే డౌటే లేదు. ఖచ్చితంగా 3 సీజన్లు అయితే బింజ్ అయితే చేస్తారు. తెలుగు డబ్బింగ్ కూడా అవైలబుల్ గా ఉంటుంది. ఇంకా మెయిన్ విషయానికి వచ్చేస్తాం. ఈ విచర్ సిరీస్ కి అయితే స్పిన్ ఆఫ్ సిరీస్ అయితే ఉన్నాయి భయ్య. ది విచర్ నైట్ మేర్ ఆఫ్ ది వుల్ఫ్ అని చెప్పి 2021 లో ఒక యానిమేటెడ్ మూవీ అయితే వచ్చింది అనమాట. అది కూడా నెట్ఫ్లిక్స్ లోనే ఉంటుంది, బట్ తెలుగు ఉండవు. ఇది ఓన్లీ పైన 3 సీజన్స్ మాత్రమే తెలుగు ఉంటాయి. ఈ స్పిన్ ఆఫ్ సిరీస్ లో అన్నవి తెలుగులో అయితే ఉండవు.
ఈ నైట్ మేర్ ఆఫ్ ది వుల్ఫ్ అయితే బాగుంటుంది భయ్య, ఒకసారి చూడండి. యానిమేటెడ్ అలవాటు ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక. అండ్ సెకండ్ స్పిన్ ఆఫ్ వచ్చేసి ది విచర్ బ్లడ్ ఆరిజిన్ అని చెప్పి ఒక లిమిటెడ్ సిరీస్ ఉంటుంది, మినీ సిరీస్ అన్నమాట. అంటే 4 ఎపిసోడ్స్ ఉంటుంది ఐ థింక్ సో. అది కూడా నెట్ఫ్లిక్స్ లోనే ఉంటుంది. దానికి కూడా కంటెంట్ బాగానే ఉంటుంది, కానీ ఎగ్జిక్యూషన్ కొంచెం దెబ్బ అయింది, అది అంతగా వర్కౌట్ అవ్వదు. బట్ ఒకసారి ట్రై చేయండి అని చెప్తా అది కూడా. అండ్ నెక్స్ట్ స్పిన్ ఆఫ్ సిరీస్ ది ర్యాట్స్ అని చెప్పేసి వస్తుంది, అది కూడా అప్కమింగ్, టైం పట్టుద్ది రావడానికి. ఇంకా సీజన్ 4 అప్డేట్స్ విషయానికి వచ్చేస్తే త్వరలోనే రాబోతుంది సీజన్ 4 అన్నది. నాకు తెలిసి ఇయర్ ఎండ్ కల్లా వచ్చేస్తుంది అనుకుంటా. కాకపోతే కొత్త అప్డేట్స్ అయితే ఉన్నాయి భయ్య, కొంచెం డిసప్పాయింట్ అయ్యే అప్డేట్స్ అయితే ఉంటాయి. మెయిన్ క్యారెక్టర్ అయిన గెరాల్ట్ ఆఫ్ రివియా అన్న క్యారెక్టర్ ని హెన్రీ క్యావిల్ అయితే ప్లే చేశారు ఫస్ట్ 3 సీజన్స్. బట్ ఇప్పుడు ఆయన్ని రీప్లేస్ చేయడం అయితే జరుగుతుంది. లియామ్ హెమ్స్వర్త్ అయితే రీప్లేస్ చేస్తున్నారు ఆ క్యారెక్టర్ ని. తెలుసుగా లియామ్ హెమ్స్వర్త్ అంటే ఎవరో, అదే మన ఉరుముల ద్వారా బ్రదర్ అనమాట, థార్ గారి బ్రదర్. క్రిస్ హ్యామ్స్వర్త్ బ్రదరే లియామ్ హ్యామ్స్వర్త్. ఆయన అయితే ఈ క్యారెక్టర్ని రీప్లేస్ చేస్తున్నారు. బట్ నేనైతే 3 సీజన్స్ నుంచి హెన్రీ క్యావిల్ గారికి అయితే అలవాటు పడిపోయిన భయ్య. ఆయన అయితే చాలా బాగా సూట్ అయ్యారు మరి ఆ క్యారెక్టర్ కి, గెరాల్ట్ ఆఫ్ రివియాకి. మరి లియామ్ హెమ్స్వర్త్ సూట్ అవుతారు లేదా అన్న డౌట్ ఉంది. బట్ చూడాలి సీజన్ 4 లో ఎలా ఉంటుంది ఏంటని చెప్పేసి. సీజన్ 4 అన్నది గెరాల్ట్స్ అడ్వెంచర్స్ అండ్ సిరీస్ జర్నీ ఇవన్నీ కూడా చూపిస్తారనమాట. ఆ ర్యాట్స్ అన్నదాన్ని ఎలా తీసుకొస్తారు అన్నది సీజన్ 4 లో చూడాలి. అండ్ సీజన్ 4 తో పాటు 5th కూడా కంటిన్యూగా చేస్తున్నారు. అండ్ ఫైనల్ సీజన్ కూడా బ్యాక్ టు బ్యాక్ అయితే రిలీజ్ చేస్తారు. ఇప్పటికీ ది విచర్ అన్న సిరీస్ మీరు చూడకపోయి ఉంటాయి కనుక మీరు ఒక మంచి సిరీస్ మిస్ అయిపోతున్నారు భయ్య. ఖచ్చితంగా చూడండి, డిఫరెంట్ అటెంప్ట్ అయితే ఉంటుంది, ఖచ్చితంగా సాటిస్ఫై అయితే అవుతారు మీరు. దట్స్ ఇట్ ఫర్ టుడే భయ్య. సండే సజెషన్ లో ఈ రోజు వీడియో అయితే ఇదే. ది విచర్ మీరు ఆల్రెడీ చూసుంటాయి. మీ థాట్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఏంటి? నేను చెప్పిన ఈ కొత్త అప్డేట్స్ మీకు ఆల్రెడీ తెలుసా? ఈ స్పిన్ ఆఫ్ సిరీస్ కూడా మీరు చూసారా లేదా? మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేసి నాకు ఖచ్చితంగా చెప్పండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఛానల్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్య. మళ్ళీ నెక్స్ట్ సండే సజెషన్ లో అయితే కలుద్దాం. లవ్ యూ ఆల్, బై.